Hey guys, this is your Kashyap and you're watching the Sunny YouTube channel. Learn Tarot with Kashyap సిరీస్లో భాగంగా ఈరోజు మన ఫస్ట్ వీడియో వచ్చేసి టారో గ్లాసరీ అంటే టారోలో ఉండే మెయిన్ వర్డ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి టారో, TAROT స్పెల్లింగ్, కానీ మనం ప్రొనౌన్స్ చేయాల్సింది TARO ఓన్లీ మనం ప్రొనౌన్స్ చేయాలి. టారో అట్లా ప్రొనౌన్స్ చేయాలి మనం. సో బస్ డిపోలో ఎలా అయితే లాస్ట్ టీ సైలెంట్ ఉంటుందో అలానే టారోలో కూడా లాస్ట్ టీ సైలెంట్ ఉంటుంది. టారో వచ్చేసి క్యార్టోమాన్సీలోనిది. క్యార్టోమాన్సీ అంటే ఎనీ టైప్ ఆఫ్ కార్డ్స్ బేస్ చేసుకొని ప్రిడిక్షన్ చేయడాన్ని క్యార్టోమాన్సీ అంటాం. క్యార్టోమాన్సీలో 2 డివిజన్స్ ఉంటాయి. ఫస్ట్ డివిజన్ వచ్చేసి మన టారో కార్డ్స్, సెకండ్ వచ్చేసి ద ఒరాకిల్ కార్డ్స్. ఒరాకిల్ కార్డ్స్లో ఒక పర్టికులర్ థీమ్ బేస్ చేసుకొని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏంజల్ ఆన్సర్స్ ఓన్లీ ఏంజల్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏంజల్ ఆన్సర్స్, ఏంజల్స్ థీమ్ ఉంటుంది దీంట్లో. బట్ ద సెకండ్ వన్, ద సేక్రెడ్ మిస్టరీస్, ఓన్లీ ద చక్ర ఒరాకిల్ ఉంటుంది. సో ప్రతి డెక్కి వాటిల్లో చేంజ్ అవుతూ ఉంటాయి మీనింగ్స్, ఎందుకంటే థీమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆర్కానం అంటే సింగులర్ వర్డ్, అది దాని అర్థం వచ్చేసి సీక్రెట్ ఆర్ మిస్టరీ. అదే ప్లూరల్ చేస్తే ఆర్కానా, దాని అర్థం వచ్చేసి సీక్రెట్స్ ఆర్ మిస్టరీస్. మనకి ఆర్కానాలోనే మేజర్ ఆర్కానా అండ్ మైనర్ ఆర్కానా ఉంటుంది. మేజర్ ఆర్కానా వచ్చేసి దాన్ని ట్రంప్ కార్డ్స్ అని కూడా పిలుస్తాం. మేజర్ ఆర్కానా మన మేజర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ద లైఫ్ సచ్ యాజ్ మ్యారేజ్, జాబ్, బిజినెస్, ఇలాంటివన్నీ మేజర్ ఆర్కానాలో వస్తాయి. మైనర్ ఆర్కానాలో మన డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ మనకి మైనర్ ఆర్కానాలో వస్తాయి అన్నమాట కార్డ్స్. మైనర్ ఆర్కానాలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. వాటిల్లో 1 to 10 కార్డ్స్. 1 ఈజ్ నథింగ్ బట్ ఏస్ కార్డ్. ప్రతి మైనర్ ఆర్కానాలో 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. అంటే ఏస్ ఇంకా 9 కార్డ్స్. ఏస్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవన్నీ పిప్ కార్డ్స్లోకి వస్తాయి. మనకి అంటే మొత్తం 40 కార్డ్స్. ప్రతి 4 సెట్స్ ఉంటే మళ్ళీ దాంట్లో 40 కార్డ్స్ ఉంటాయి. ఇంకోటి ఉండేది ఏంటిదంటే ఎక్స్ట్రా 4 కార్డ్స్ ప్రతి 4 సెట్స్లో, దాని పేరే కోర్ట్ కార్డ్స్. కోర్ట్ కార్డ్స్లో పేజ్, నైట్, కింగ్, క్వీన్ ఉంటాయి. 16 కోర్ట్ కార్డ్స్ ఉంటాయి మైనర్ ఆర్కానాలో. మనం కార్డ్స్ని కలుపుతాం, వాటిని షఫ్లింగ్ అని అంటాము. కార్డ్స్ని కలపడంని మనం షఫ్లింగ్ అని అంటాము. ఎవరైతే క్వశ్చన్ అడుగుతారో వాళ్ళని క్వారంట్ అంటాం. ఎవరైతే కార్డ్స్తో రీడింగ్ చేస్తారో వాళ్ళని రీడర్ అని అంటాము. మనం షఫ్లింగ్ చేసేటప్పుడు కొన్ని కార్డ్స్ జంప్ అవుతూ ఉంటాయి, దాన్నే జంపర్ కార్డ్స్ అని కూడా అంటాము. ఏవైతే కార్డ్స్ రివర్స్లో వస్తాయో వాటిని మనం రివర్స్ కార్డ్స్ అని కూడా పిలుస్తాం అన్నమాట. సో డెక్ అంటే మొత్తం టోటల్ సెట్స్ ఆఫ్ కార్డ్స్ని మనము డెక్ అని అంటాము. సో మీరు టారో నేర్చుకోవాలనుకున్నా లేదా టారో రీడింగ్ చేయించుకోవాలి అనుకున్నా యూ కెన్ కాంటాక్ట్ అస్. మా ఫాదర్ ఈశ్వర్ టారో రీడింగ్ చేస్తారు మరియు క్లాసెస్ కూడా చెప్తారు. హిజ్ నంబర్ ఈజ్ 9381197169. You can contact. Thanks for watching.